నూడిల్స్ అంటే అందరికీ ఇష్టమే. అన్‌హెల్తీ ఫుడ్ అయినా సరే ఇష్టమే కదా! ఇష్టంగానే తింటారు కదా! అలాంటి నూడిల్స్ రెసిపీని స్ట్రీట్ స్టైల్‌లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఈ నూడిల్స్ కోసం ఒక బౌల్‌లో హాట్ వాటర్ తీసుకొని ఇలా కాస్త మరిగిన తర్వాత నూడిల్స్‌ని వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి సరిపోతుందని. నూడిల్స్ని పట్టుకొని చెక్ చేస్తే మనకి వెంటనే ఇలా స్ప్లిట్ అవ్వాలన్నమాట. పట్టుకొని కట్ చేస్తే ఇలా పలుకు లేకుండా కట్ అయితే మనకి పర్ఫెక్ట్గా నూడిల్స్ కుక్ అయినట్లు. ఇలా సెపరేట్గా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వెంటనే ఇందులో నార్మల్ వాటర్ వేసి తడిపితే వేడి అనేది ఇంకా ఉండదు, ఉడకదనమాట ఎక్స్ట్రా. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేస్తే బాగా ఆరుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. దానివల్ల ఇంకా లోపల కుక్ అవ్వకుండా పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు మనకి నూడిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా 2 ఎగ్స్ని తీసుకొని బాగా మిక్స్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. కాస్త ఫ్రై అయినాక మిక్స్ చేస్తే కనుక కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కనిపిస్తుంది, లేదంటే చిన్న చిన్నగా కట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఏవైనా వెజిటేబుల్స్ ఇలా సన్నగా తురుము పెట్టుకొని వేసుకోండి. ఫ్లేమ్ మీద 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి మరొక 1 మినిట్ బాగా ఫ్రై చేయండి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేంత వరకు ఒక 30 సెకండ్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ వరకు వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. అండ్ 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి మరొకసారి బాగా హై ఫ్లేమ్ మీద టాస్ట్ చేసుకోవడమే. ఇంతేనండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఇలానే రెడీ అవుతుందండి. డబుల్ ఎగ్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఎగ్స్ 2 వేసుకుంటే సరిపోతుంది. సేమ్ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అయితే ఇదే. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. దీంట్లో కొంచెం ఆనియన్స్, కొంచెం టమాటో సాస్ వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది.